ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఆత్మశుద్ధి లేకుండా ఆచారాలను పాటించడం వల్ల ఉపయోగం లేదు. పాత్రను శుభ్రపరచకుండా వండిన ఆహారం భుజించడం మంచిది కాదు. అలాగే చిత్తశుద్ధి లేకుండా భగవంతుని పూజించడం వల్ల ప్రయోజనం లేదు. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైన నేల ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను జాలు. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఆవు పాలు గరిటెడైనను చాలు, త్రాగుటకు శ్రేష్టకరము. గాడిద పాలు కడవ నిండా ఇచ్చినను త్రాగుటకు పనికిరావు. అలాగే ప్రేమతో పెట్టిన భోజనము కొంచెమైనను తృప్తికరము. మేడి పండు చూడ మేలిమైయుండును, పొట్ట విప్పి చూడ బురుగులుండు, పిరికి వాని మదిన బింకమీలాగురా. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు చూచుటకు కంటికి ఇంపుగా కనబడినను దానిని కోసి చూచిన పురుగులు ఉండును. అలాగే కొందరు వ్యక్తులు పైకి మంచివారుగా కనిపించినను వారి గుణములు చెడ్డగా ఉండును. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు జల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. కంచు ఖరీదు చాలా తక్కువ, కానీ ఖరీదైన బంగారం కంటే ఎక్కువగా మ్రోగుతుంది. అలాగే నీచుడు ఎప్పుడూ లేని గొప్పలు చెప్పుకొనును, కానీ మంచివారు ఎప్పుడూ మెల్లగా మంచిగా మాట్లాడుచుందురు. ఉప్పు కప్పురంబు నొక్క పోలికెనుండు, చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరము చూడడానికి ఒకేలా ఉంటాయి, కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో తేడా మనకు తెలుస్తుంది. అలాగే మనుషులందరూ ఒకలాగనే ఉంటారు, కానీ వారిలో కొంతమంది మంచివారు మహాపురుషులు ఉంటారు.